హరే కృష్ణ. అందరి భక్తులకి ప్రణామాలు. కొద్దిగా లేట్ అయిందండి, ఎందుకంటే మనకి స్టార్టింగ్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చింది ఇంటర్నెట్లో, అందుకే కొద్దిగా లేట్ అయిపోయింది. ఒక 5 minutes క్లాసు. సో మనము వెంటనే స్టార్ట్ చేద్దామంట. ఈరోజు చాలా శుభదినము, బలరాం జయంతి. మీ అందరికీ శ్రీ బలరాం జయంతి శుభాకాంక్షలు. సో మనం ఈరోజు భాగవతంలో కూడా భగవంతుడి యొక్క లీలల గురించి చర్చించుకుంటాం, లీలావతారాల గురించి, కొన్ని లీలావతారాలు. బలరాముడి గురించి మనం కావాలంటే సాయంత్రం చర్చించుకోవచ్చు. మీరు ఒకవేళ మీ ఒపీనియన్ని చెప్పండి తర్వాత నాకు. సో ఈరోజు మనము కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. అది 2వ స్కందంలో 7వ అధ్యాయం. దాన్ని చర్చ ఆరంభించకన్నా ముందు మనము మంగళాచరణ చేసుకుని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన భాగవతం చర్చలోకి. మీ అందరికీ శ్రీ బలరాం జయంతి శుభాకాంక్షలు. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు, అవునా, లీలా పురుషోత్తముడు, ఇంకా దేవాది దేవుడు, ఆయన నుంచి అన్న అవతారాలు వస్తాయని మనకు తెలుసు. కానీ మొదటి అవతారం శ్రీకృష్ణుడి నుంచి వచ్చేది ఆ బలరాముడు అవతారం. బలరాముడిగా మొట్టమొదటిగా శ్రీకృష్ణుడు ఎక్స్పాండ్ అవుతాడని అంటే ఆయన ఒక ఫస్ట్ అవతారాన్ని దాలుస్తాడు. ఆ బలరాముడి నుంచి మిగతా అన్ని విష్ణుతత్వాల అవతారాలు, నారాయణుడు, విష్ణువు, ఇంకా ఎన్నో అవతారాలన్నీ బలరాముడి నుంచే వస్తాయి. సో కృష్ణుడి నుంచి బలరాముడు వస్తే బలరాముడి నుంచి మిగతా అన్ని అవతారాలు, విష్ణుతత్వాల అవతారాలు వస్తాయి. సో అందుకనే మనము అర్థం చేసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మనం అన్ని అవతారాలు ఒక రకంగా బలరాముడి నుంచి వస్తున్నాయి. అఫ్కోర్స్ బలరాముడు కృష్ణుడి నుంచి వచ్చిన, అవునా. మరి కృష్ణుడికి బలరాముడికి పెద్ద తేడా ఏం లేదండి. ప్రభుపాల ద్వారా అంటారు వాళ్ళ రంగు మాత్రమే తేడా. కృష్ణుడు శ్యామవర్ణము, బలరాముడు తెల్లగా ఉంటాడు. ఇంకా అంతేకాకుండా బలరాముడు ఒక మూడు కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఆయన ఫ్లేవర్ కొంచెం వేరు ఉంటుంది. కృష్ణుడి ఫ్లేవర్ మూడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో బలరాముడు కృష్ణుడి యొక్క అన్నయ్యగా, పెద్ద అన్నయ్యగా ఈ యొక్క లీలలో, కృష్ణుడి లీలలో ప్రవేశిస్తారు, తీసుకుంటారు, అవతరిస్తారు. సో ఈ బలరాముడి కూడా కొన్ని లీలలు ఉన్నాయి. కానీ ఈరోజు మనము మన సీక్వెన్స్ని బ్రేక్ చేయకుండా మనం ఈరోజు కూడా చర్చించుకుంటాము కొన్ని లీలావతారాల గురించి. ఈరోజు, రేపు, ఇంకా వచ్చే అధ్యాయాల్లో అందులో కృష్ణుడు బలరాముడు లీలలు కూడా వస్తాయి. అవి మేబీ మనము రేపు కాకుండా నెక్స్ట్ వీక్లో, అంటే జస్ట్ కృష్ణుడి జన్మాష్టమికి ముందు మనం చర్చించుకుంటాం అనుకోండి. అలాగే మనకు వస్తుంది భాగవతంలో. సో ఈరోజు మనం అందుకే దీన్ని బ్రేక్ చేయకుండా ఫ్లో, ఈ అన్ని లీలావతారాలన్నీ కృష్ణుడు బలరాముడి నుంచి వస్తున్నాయి కనుక ఒక విధంగా చెప్పాలంటే ఈ లీలావతారాలన్నీ చర్చించుకోవడం కూడా ఈ యొక్క భగవంతుడు బలరాముడి యొక్క గొప్పతనాన్ని చర్చించుకోవడమే పరోక్షంగా, అవునా. సో ఇలా మనము భగవంతుడి అనంత లీలలు ఉన్నాయి, అనంత అవతారాలు ఉన్నాయి. అందులోంచి కొన్ని అవతారాలు ఒక 15 కాదండి 25 అవతారాల గురించి మళ్ళీ ఇక్కడ మనకి 2వ స్కందంలో 7వ అధ్యాయంలో కూడా ఇచ్చారు. నిన్న మనం చర్చించుకున్నాము. బ్రహ్మదేవుడు చెప్పాడు నారదునికి, ఇప్పుడు నేను సృష్టి లీల గురించి, ఆ పురుషావతారాల గురించి చెప్పాను నీకు,
ఇప్పుడు నేను ఈ సృష్టి తర్వాత భగవంతుడు ఇంకా చేసే ఎన్నో లీలల గురించి, దానికి సంబంధించిన లీలా అవతారాల గురించి చెప్పాలనుకుంటున్నాను. అవి వినడానికి ఎంతో మనోహరంగా ఉంటాయని చెప్పారు. సో మరి ఈరోజు స్టార్ట్ చేద్దామంట. ఈరోజు కొన్ని అవతారాల గురించి చూద్దామంట మనం. మొదటి అవతారం వచ్చేసి వరాహ అవతారం, దాని దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామంట. సో బ్రహ్మదేవుడి శ్లోకం ఉంటుంది. బ్రహ్మదేవుడు అంటాడు నారదుతోని, బ్రహ్మోవాచ యత్రోద్యతక్షితి తలోద్ధరాయ బిభ్రత్ క్రౌదీం తనుం సకలయజ్ఞమయీమనంతః అంతర్మహార్ణవ ఉపాగతమాది దైత్యం తం దంశ్రయాద్రిమివ వజ్రధరో దధార. ఇది ఆది దైత్యం, మొదటి దైత్య, అసలు ఫస్ట్ డీమన్ ఎవరంట? హిరణ్యాక్షుడు. ఆయన్ని చంపడానికి వస్తాడు వరాహ అవతారంలో భగవంతుడు. ఆయన వరాహ అవతారాన్ని ఎందుకు దాలుస్తాడు స్పెషల్గా అంటే ఇక్కడ రాశారు, ఎప్పుడైతే పృథ్వీ, మన ఈ భూలోకం పృథ్వీ గర్భోదక సముద్రంలో మునిగిపోయిందో, అంటే గర్భోదక సముద్రం అనేది ఈ యొక్క బ్రహ్మాండంలో సగం గర్భోదక సముద్రంతో నిండి ఉంటుంది. ఆ గర్భోదక సముద్రం పైన శయనించి ఉంటాడు గర్భోదాక్షయ విష్ణు. అవునా, గర్భోదాక్షయ విష్ణు శయనించి అంటాడు ఈ గర్భోదక సముద్రం పైన. ఈ గర్భోదాక్షయ విష్ణు నాభి నుంచే కమలం పువ్వు వస్తుంది. ఆ యొక్క నాభి నుంచి వచ్చే కమలం పువ్వు పైన బ్రహ్మదేవుడు ఉంటాడు. అది బ్రహ్మలోకం పైన. దాంట్లో ఉంటుంది బ్రహ్మ, అంటే నాభి నుంచి ఆ బ్రహ్మ లోకం వరకు ఉండే ఆ కొమ్మ అంటారా, మనం ఏమంటాం దాని స్టాక్, దాంట్లోనే అన్ని 14 లోకాలు ఉంటాయి యాక్చువల్లీ. సో ఆ విషయాలు మళ్ళీ చర్చించుకుంటాం. కానీ సో ఇలా మనం చూస్తామో ఇలా అంతరిక్షంలో మన భూమండలం ఎలా తిరుగుతుందో అలా ఎన్నో లోకాలు మరి తిరుగుతున్నాయి అంతరిక్షంలో. మరి ఇలా ఏం జరిగింది అంటే హిరణ్యాక్ష అంటే ఈ యొక్క అర్థం ఏంటంటే పేరుది హిరణ్య అంటే బంగారం అన్నమాట. హిరణ్ అంటే బంగారం. అలాగే అక్ష అంటే కళ్ళు, లైక్ కమలాక్ష అంటాం కదా, అలా అంటే లోటస్ లాంటి కళ్ళు అనేసి, కమల పువ్వులు అంటే కళ్ళు అని. అలాగే హిరణ్యాక్ష అంటే అతని కళ్ళు ఎప్పుడు దృష్టి అంతా ఎక్కడ అంటే బంగారం. ఎక్కడ బంగారం ఉంది, ఎక్కడ బంగారం ఉంటే అక్కడ నుంచి దోచేయడం. అది హిరణ్యాక్షుడి పని అనమాట. తో ఇది హిరణ్యాక్షుడు అలా ప్రతి చోటు నుంచి బంగారం దోచేసుకుంటూ ఈ పృథ్వీలోంచి ఇంకా ప్రతి చోటు నుంచి బంగారం దోచేసుకుంటూ పృథ్వీ యొక్క స్థితిగతులు. ఇప్పుడు భగవంతుడు తన శక్తి ద్వారా అన్నిటినీ సృష్టించాడు. దాని తర్వాత ప్రతి సృష్టిలో కూడా అవి సరిగ్గా పనిచేయడానికి ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్, అంటే ఇప్పుడు మన ఎర్త్కి కూడా పృథివీకి కూడా ఒక రకమైన పదార్థాలతో అది నిర్మితమైంది. ఆ పదార్థాలతో ఏ విధంగా అయితే నిర్మితమైందో ఆ పృథివీ, ఆ పదార్థాలు ఆ సమతుల్యంగా ఉండడం వలన, సరైన మిశ్రమంలో ఉండడం వలన ఆ ఒక్క పృథివీ భూమండలం సరిగ్గా అంతరిక్షంలో ప్రయాణిస్తుంది, సరైన గతితో, సరైన వేగంతో, సరైన దిశలో. అవునా? మరి ఇలా ఈ యొక్క హిరణ్యాక్షుడు అందులోంచి బంగారాన్ని అంతా తీసేస్తే ఏం జరిగిపోతుందంటే దాని యొక్క స్థితిగతులు దెబ్బతింటాయన్నమాట. అలా ఒకసారి పడిపోయింది మన పృథివీ, భూదేవి యొక్క హిరణ్యాక్షుడి యొక్క కార్యకలాపాల వల్ల గర్భోదాక్ష సముద్రంలో మునిగిపోయిందన్నమాట. అప్పుడు వాళ్ళందరూ అక్కడ పృథివీలో ఉన్న వ్యాసులందరూ వేడుకోగా, దేవతలందరూ వేడుకోగా వరాహదేవుడు అవతరిస్తాడు. వరాహదేవుడు ఎలాగైతే మనకు తెలుసు కదా, ఒక శూకర రూపం ఎలా అయితే ఆ నీళ్ళల్లోంచి ప్రయాణించి తీయగలుగుతుందో, ఇప్పుడు ఆ గర్భోదక సముద్రంలో మునిగిపోయిందన్నమాట. అలాంటి ఎంతో కిందికి వెళ్ళిపోయిన ఆ పృథివీని బయటికి తీస్తాడు. అలా తీస్తుంటే ఈ దైత్యుడు, మొదటి దైత్య అసురుడు ఈయన హిరణ్యాక్ష, దితి యొక్క పుత్రుడు, అందుకే దైత్యుడు అంటారు, ఇంక వేరే ఏం లేదు. సో ఆ దితి పుత్రుడు, మొదటి పుత్రుడు ఆ హిరణ్యకశిపు ఇద్దరు ఉంటారు. అందులోంచి హిరణ్యాక్ష ముందుకు వస్తాడు యుద్ధం చేయడానికి. అప్పుడు భగవంతుడితో మంచి యుద్ధం జరుగుతుంది. దాని గురించి విస్తృతంగా మళ్ళీ ఒకసారి చర్చించుకుంటాము తర్వాత. ఆ యుద్ధంలో తర్వాత భగవంతుడు, శూకర రూపంలో ఉన్న భగవంతుడు వరాహ రూపంలో ఆయనకు ఒక ఇది ఉంటుందన్నమాట, కొమ్ముల్లాగా టస్క్, దాంతో పొడిచి ఆయన్ని చంపేస్తాడనమాట హిరణ్యాక్షని. సో ఈ విధంగా అందుకనే
శ్రీ జయదేవ్ గోస్వామి మన మహాన్ వైష్ణవ కవి, ఆయన దశావతారం స్తోత్రంలో రాస్తారు. వసతి దశన శిఖరే ధరణి తవ లగ్న శశిని కలంక కలేవణి మగ్న కేశవద్రీత శూకర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. తో శూకరూపంలో వచ్చేసి ఎప్పుడైతే ఆ పృథివిని తన యొక్క దీన్ని ఏమంటాం మనం టస్క్స్ని, వరాహావతారంలో భగవంతుడు ఉండే టస్క్స్ ఉంటాయి, ఆ టస్క్స్ పైన నిలబడి ఉంటుంది పృథ్వీ. మీరు పిక్చర్ని ఎప్పుడైనా చూసుంటారు చాలా దగ్గరలో వరాహావతారంలో, వరాహస్వామి విగ్రహంలో కూడా. సో ఆ భూమి అక్కడ కూర్చుని ఉంటే అది ఎలా అనిపిస్తుందంటే చంద్రుడి పైన ఉన్న మచ్చల్లాగా కనిపిస్తున్నాయంట. కొరలు, థ్యాంక్ యూ సో మచ్. వరహదేవ్ అంటే వరహ అవతారంలో వచ్చినప్పుడు ఆ కొరల పైన ఆ భూమండలం నిలిచి ఉందన్నమాట. ఆ కొరలు తాకి ఆ భూమండలంలో మచ్చల్లాగా ఏర్పడి అది చంద్రుడి పైన మచ్చల్లాగా కనిపిస్తుంది అనమాట. అది ఇక్కడ చెప్పారనమాట. సో ఇలా ఇక్కడ ఏం జరిగింది అంటే, ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు సృష్టించిన సృష్టిని కొంచెం తారుమారు చేశాడు. ఎవరు? ఈ హిరణ్యాక్షుడు తన స్వార్థం కోసం. ఎలాగైతే దాన్ని ఇప్పుడు పోల్చి చెప్తున్నారు మన ప్రభుపాల ద్వారా మనకు అర్థమయ్యే విధంగా, ఆధునిక ప్రపంచంలో కూడా ఒక ఆధునిక మనిషి కూడా ఈ హిరణ్యకశిపుడు వల్లనే, అంటే లాగానే, హిరణ్యకశిపుడు లాగానే ఇక్కడ మోడర్న్ డీమన్స్ అని రాశారు ప్రభుపాల ద్వారా. మోడర్న్ డీమన్స్ అంటే ఆధునిక అసురులు. వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఇలాగే పృథివిని కూడా, మన భూదేవిని, భూమాతని డ్రిల్ చేస్తున్నారు. ఎక్కడ ఉంది బంగారం, ఎక్కడ ఉంది, తవ్వి 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 మొత్తం అందులోంచి ఏం దొరుకుతుంది మనకి, బంగారం ఇంకేం దొరకాలి, సంపత్తి అంతా తీసుకొని దాన్ని ఉపయోగించుకుందాం మన స్వార్థం కోసం, భోగిద్దాం అనేసి తీసుకుంటున్నారు. దీని ద్వారా ఏమవుతుంది అంటే ప్రభుపాల ద్వారా అంటున్నారు, దీని ద్వారా ఈ స్థితిగతులు భగవంతుడు సృష్టించాడు ఈ సృష్టిని, ఈ స్థితిగతులు కొద్దిగా మార్పు వస్తుంది. దాని ద్వారా ఎంతో విపరీతమైన పరిణామాలు, మనము దాని పరిణామాలు స్వరూపం ఎన్నో రకరకాల ప్రకృతి వైపరీత్యాల్ని మనం అనుభవించాల్సి వస్తుంది. ఆ కష్టాల్ని, దానికి ఎవరు కారణం? మనమే, మనం చేసే ఈ రకమైన కార్యాలన్నమాట, ప్రకృతికి విరుద్ధంగా. ఇది కూడా ఒక రకమైన కార్యం. ఎలాగైతే హిరణ్యకశిపుడు పెద్ద స్కేల్లో చేశాడు, ఆయన చేసిన కార్యానికి మొత్తం పృథ్వీయే గర్భదా కోశంలో, సముద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు చేసే వాళ్ళ కారణాల వల్ల కొన్ని ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి అన్నమాట. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడు సృష్టించిన సృష్టిని మనం పాడు చేయకూడదు. అలా పాడు చేస్తే దాని పరిణామాల్ని మరి మనము అనుభవించక తప్పదు. అక్కడంటే ఆ హిరణ్యకశిపుడు వచ్చి పడేశాడు కనుక భగవంతుడు వచ్చి దాన్ని రక్షించాడు. మరి ఇక్కడ మనమే పాడు చేసుకుంటే మనమే కారణం కదా, కాబట్టి మనల్ని శిక్షిస్తారు. అక్కడ హిరణ్యకశిపుడిని శిక్షించినట్టు భగవంతుడు. అప్పుడు మళ్ళీ మనం భగవంతుడిని నిందిస్తాం, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇంత కష్టాలు వస్తున్నాయి మాకు, భగవంతుడు ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఒక సృష్టిని ఇచ్చాడు, దాని ప్రకృతి నియమాల ప్రకారం మిమ్మల్ని పాటించమని చెప్పాడు. మరి మీరు పాటించకపోతే మరి అనుభవించాల్సి వస్తుంది కష్టాలని. అందుకని భగవంతుడు ప్రకృతిలో సహజంగా ఇచ్చిన సరళమైన మంచి వాతావరణం, మంచి పళ్ళు, మంచి ధాన్యాలతో సంతుష్టిగా ఉండడం నేర్చుకోవాలి మనం. అంతే అతిగా ఆశపడేసి ఇంకా ఆ ఆశకు హద్దు లేదు. అలా ఇప్పుడు చాలా చోట్ల అలా పృథ్వీని ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి డ్రిల్ చేసేసి అంత లోపల ఉన్న బంగారమే ఇంకా ఎన్నెన్నో రకాల విలువైన వస్తువుల్ని తీసేస్తున్నారు బయటికి. అది ఎక్కువ మాత్రంలో తీసేస్తే డిస్టర్బ్ అవుతుంది అనమాట. మన యొక్క పృథ్వీ యొక్క ఇప్పుడు అంతరిక్షంలో ప్రయాణించే పృథ్వీ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయని ప్రభుపాల ద్వారా ఇక్కడ రాశారనమాట. సో నెక్స్ట్ ఇది, అందుకనే ఇంకో విషయం ఏంటంటే, ఇలా భగవంతుడు ఎప్పుడైనా అవతారం తీసుకుంటే ఒక విశేషమైన పరిస్థితుల్లో అవతారం తీసుకుంటాడు. మనం ఎప్పుడు అంటే అప్పుడు పిలిస్తే రాడు భగవంతుడు. ఇలాంటి ఒక వినూతమైన, ఎంతో అవసరమైన, ఎంతో విశేషమైన పరిస్థితుల్లో ఒక విశేషమైన అవతారం తీసుకుని ఆ విశేష కార్యక్రమాలు చేస్తున్నాడు. అలాంటి అద్భుత కార్యక్రమాన్ని ఏదైతే భగవంతుడు చేశాడో, ఇలా అద్భుతాల్ని ఒక సాధారణ మనిషి అర్థం కూడా చేసుకోలేదు, అది ఎలా సంభవం అని అతను చేయడం అయితే అలాగా సాధ్యమే కాదు. అందుకని మనం జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట. భగవంతుడు అంటే అతను అవతారం తీసుకున్నప్పుడు ఏదో ఒక ముఖ్య కారణం ఉంటుంది. ఆయన ఎంతో అద్భుత కార్యాలను చేస్తాడు, సాధారణ మనిషి అలాంటి కార్యాలని చేయలేడు అనేసి. అందుకే మనము ఏదో ఒక రకమైన సాధారణ మనిషిని మనం భగవంతుడిగా స్వీకరించకూడదు. ఇలా శాస్త్రాల్లో వర్ణించిన వారిని అవతారులుగా
మనం భగవంతుడిని స్వీకరించాలన్నమాట. ఇది వరాహ అవతారం ఒకటి. ఇప్పుడు ఇంకో అవతారం గురించి చర్చించుకుందామంట. జాతో రుచేరజనయద్ సుయమాన్ సుయజ్ఞ ఆకూతి సూనురమరా అత దక్షిణాయాం లోకత్రయస్య మహతి మహరద్యదార్తిం స్వయంభువేన మనునా హరిరిత్యనుక్త. ఇప్పుడు ఇక్కడ ఎవరి గురించి చెప్తారంటే ప్రజాపతి రుచి. ప్రజాపతి రుచి ఆయన తన యొక్క పత్ని అకూతి గర్భం నుంచి ఆయన ఒక భగవంతుడు ఒక రూపం జన్మిస్తుంది, అవతారం. ఆయన పేరు సుయజ్ఞ. ఇంకో చోట యజ్ఞ అని కూడా రాశారు, ఒకరే. సో ఈ ప్రజాపతి రుచి జాతో రుచేర్. సో రుచి యొక్క పత్ని అకూతి శూనుర్, అకూతి పుత్రుడిగా పుడతాడనమాట సుయజ్ఞ. సో అకూతి ఎవరు అంటే స్వయంభువ మను, మొట్టమొదటి మనువు. ఆయన పేరు స్వయంభువ మను. ఆ స్వయంభువ మనుకి 3 పుత్రులు, అంటే 3 కుమార్తెలు, 2 కుమారులు, మొత్తం 5 మంది సంతానం. సో ఆ 3 కుమార్తెల్లో ఒక కుమార్తె పేరు ఆకూతి, ఇంకో 2 కుమార్తెలు ప్రసూతి, దేవహూతి. దేవహూతి పుత్రుడు కపిలుడు. ఆయన గురించి కూడా మనం చదవబోతున్నాం ఈరోజే. ఇంకా 2 పుత్రులు ఉత్తానపాద మరియు ప్రియవ్రత. ఈ యొక్క 5 మంది, అంటే ఈ యొక్క చరిత్ర వంశం స్వయంభూం అనేది ఎంతో ముఖ్యమైన వంశం. ఎందుకంటే ఇందులో భగవంతుడు ఎన్నో వివిధ రకాల అవతారాలు ఉంటాయి. అందులో 1-2 ఈరోజు చూస్తాము. ఇప్పుడు ఒకటి చూసాం, ఇంకా 2 చూడబోతున్నాము ఈరోజు. కానీ దీని గురించి విస్తృతంగా మనం చర్చ అనేది 3వ స్కందంలో 4వ స్కందంలో చూస్తామన్నమాట. 3-4 స్కందంలో చెప్పాలంటే ఈ స్వయంభూ మనువు యొక్క వంశం పారంపర్యం గురించి మొత్తం చర్చించుకుంటాం. ఎందుకంటే అందులో ఎంతో గొప్ప గొప్ప భక్తులు, ధ్రువ మహారాజు కూడా అందులోనే పుడతాడు. ఇంకా భగవంతుడు వివిధ రకాల అవతారాలు కూడా పుడతాయన్నమాట. హరే కృష్ణతో ఈరోజు బలరాం జయంతి అండి. మీ అందరికీ శుభాకాంక్షలు, బలరాం జయంతి యొక్క శుభాకాంక్షలు. సో ఈరోజు పొద్దున కొన్ని లీలా అవతారాల గురించి చర్చించుకుంటాము. మీకు కావాలంటే ఈరోజు ఈవినింగ్ మనము ఈశోపనిషత్ క్లాస్కి బదులుగా బలరాముడి జయంతి యొక్క చర్చను మనం చర్చించుకోవచ్చు. బలరాముడి లీలల గురించి కావాలనుకుంటే మీరు మీ యొక్క ఒపీనియన్ని ఒకసారి పెట్టొచ్చు నాకు. దాని ప్రకారంగా మనము చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. హరే కృష్ణ. సో మీరు మీ ఒపీనియన్ పెట్టచ్చు. అంటే మనం ఈశోపనిషత్కి బదులుగా మరి బలరాం జయంతి స్పెషల్ చర్చ క్లాస్ పెట్టుకుందామా ఈరోజు ఈవినింగ్ ఒక 5 o'clock ఈవినింగ్ 5 o'clock ఓకేనా? ఓకే, ఈవినింగ్ 5 o'clock బలరాం లీలా చర్చించుకుందామంట. సో ఈరోజు మిగతా లీలావతారాలు భగవంతుడి యొక్క వేరే లీలావతారాలు ఇప్పుడు పొద్దున్న చర్చించుకుందాము. 5 o'clock బలరాముడి లీలలు చర్చించుకుందామంట. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఈరోజు ఈశోపనిషత్ క్లాస్కు బదులుగా మనం బలరాముడి లీలలు చర్చించుకుంటాము 5 సాయంత్రం. దాని లింక్ నేను తర్వాత పెడతాను మన వాట్సాప్ గ్రూప్స్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ అవతారం గురించి చెప్తున్నారు. ఈ సుయోగ్న ఇంద్రదేవుడిగా ఆయన వ్యవహరించాడు. అతను తన భార్య అయిన ఆమె పేరు వచ్చేసి దక్షిణ. ఈ దక్షిణ అనే ఆమె భార్య ద్వారా దేవతలను సంతానంగా పొందారు. ఎంతోమంది దేవతలను ఉత్పన్నం చేశారు. ఇంకా ఇంద్రదేవుడిగా ఈ సుయజ్ఞ ఈ 3 లోకాల్లో ఎంతో మంది ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తుంటే వాళ్ళందరి కష్టాలని దూరం చేశాడంట. అందరి కష్టాలని హరించేశాడు కనుక ఆయన్ని హరి అనేసి వాళ్ళ తాత స్వయంభూమను ఆయన్ని పిలిచాడంట. అందుకే ఈయన హరి కూడా అని అంటారనమాట. సో హరే కృష్ణ, అందరికీ బలరాం జయంతి శుభాకాంక్షలు. సో మనం ఈరోజు పొద్దున అన్ని లీలల గురించి చర్చించుకున్నాం. ఇవన్నీ కూడా బలరాముడి యొక్క అవతారాలే. వీళ్ళందరూ అవతారాలందరూ బలరాముడి నుంచి వచ్చిన వారే చెప్పాలంటే. సో అలా మనకి అవతారాలు, అసలైన అవతారాలు ఎవరు, భగవంతుడి అవతారాలు అనేసి ఇక్కడ మనము చర్చించుకుంటున్నాము. మన శాస్త్రాల్లో ఇచ్చారు పేర్లతో సహితంగా. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ మనకు ప్రభుపాద ద్వారా ఇస్తున్నారు. ఒకవేళ కల్కి అవతారం గురించి చెప్పారు మన భాగవతంలో, ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాము. తర్వాత మళ్ళీ 12వ స్కందంలో కూడా వస్తుంది. కానీ ఇక్కడ కూడా మళ్ళీ మనము ఇంకో శ్లోకంలో వస్తుంది. ఈరోజు కాదు, తర్వాత లాస్ట్కి వస్తుంది కల్కి అవతారం. సో అప్పుడు చూస్తాము కల్కి అవతారం యొక్క వారు ఏ సమయంలో వస్తారు, కలియుగ అంతంలో ఏ ప్రదేశంలో జన్మిస్తారు, వాళ్ళ తండ్రి పేరు ఏమవుతుంది, అన్ని విషయాలు ఇస్తారనమాట మన శాస్త్రాలు. వాళ్ళు ఏ కార్యాలు చేస్తారు అనేది. సో ప్రతి అవతారం పేరు, ముఖ్యంగా వారి పేరు మరియు వాళ్ళు చేసే విశేష కార్యాల గురించి వర్ణన అనేది మన శాస్త్రాల్లో ఉంటుంది.
దాని ప్రకారమే మనం ఒకరిని అవతారంగా గుర్తిస్తాం. అంతేగాని ఎవరైనా నేను కల్కి అని చెప్పేస్తే వాడిని కల్కి భగవాన్ అనేసి మనం పూజ చేసుకోవద్దు, అది మూర్ఖత్వం అన్నమాట. అలా ఎవరైనా నేను కల్కి భగవాన్ అని చెప్తే అతను మిమ్మల్ని చీట్ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు అనే విషయాన్ని మీరు అక్కడే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కల్కి భగవంతుడు ఇప్పుడు అవతారం దాల్చడు, ఆయన యుగాంతంలో వస్తాడనమాట. ఆ విషయం గుర్తించాలి మనం. సో నెక్స్ట్ 3వ శ్లోకం చూద్దామంట. జగ్నే చ కర్దమగృహే ద్విజదేవహూత్యాం స్త్రీభిः సమం నవభిరాత్మగతిం స్వమాత్రే ఊచేయాత్మశమలం గుణసంగపంకం అస్మిన్ విధూయ కపిలస్య గతిం ప్రపేదే. ఈరోజు కొద్దిగా లెందిగా పెట్టుకున్నామండి క్లాసు, ఎందుకంటే ఈరోజు బలరాం జయంతి, మనం ఎక్కువ వినాలి ఈరోజు అసలు భగవంతుడి గురించి. అందుకే ఈరోజు ఎలాగో ఫాస్టింగ్ కూడా, పొద్దున మాకు ప్రసాదం కూడా లేదు. మీరు ఫాస్టింగ్ ఉంటే పర్వాలేదు, మంచిది, చాలా మంచిది భగవంతుడి కోసం 12 వరకే. సో వీలైతే మీరు ఉండవచ్చు. సో కపిలస్య, ఇప్పుడు కపిల అవతారం గురించి చెప్తున్నాడు. కపిల దేవుడు కర్దమ దేవహూతికి కపిల దేవుడు సంతానంగా ప్రాప్తిస్తాడనమాట. ఎస్. సో ప్రజాపతి కర్దమ ముని, ఆయన పత్ని దేవహూతి, స్వయంభూమను ఇంకొక కుమార్తె. సో ఇక్కడ కర్దమ ముని దేవహూతికి పుత్రుడి రూపంగా భగవంతుడు కపిల దేవుడి రూపంలో జన్మిస్తాడు. ఈ కపిల దేవుడితో పాటు ఇంకా ఒక 9 మంది ఆయనకు చెల్లెలుగా, అంటే అక్కలు కూడా జన్మిస్తారు, సిస్టర్స్ కూడా. కానీ ముఖ్యంగా ఇక్కడ కపిల దేవుడు అవతారంలో ఏం చేస్తాడంటే, కపిల దేవుడు ఎన్నో ఆధ్యాత్మిక పదాన్ని గురించి, భగవతత్వాన్ని గురించి, భక్తి మార్గం గురించి, సాంఖ్యయోగం గురించి అన్ని విషయాలు విస్తృతంగా శిక్షణ ఎవరికి ఇస్తారంటే తన తల్లికే, దేవహూతికి ఇస్తాడు. దేవహూతి ఆ యొక్క శిక్షణల ద్వారా అవి పాటించి ఆమె భగవద్ధామానికి చేరుకుంటుంది. ఆత్మ సాక్షాత్కారం విషయాలు, భగవతత్వం విషయాలు, భక్తి యోగం విషయాలు, ఇవన్నీ మనకి 3వ స్కందంలో 25వ అధ్యాయం నుంచి తీసుకొని 32వ అధ్యాయం వరకు విస్తృతంగా చర్చ జరుగుతుంది. కర్దమ ముని దేవహూతి వారి యొక్క వృత్తాంతం అంతా, వారు ఎలా వాళ్ళ యొక్క వివాహం జరిగింది, వారికి ఎలా కర్దముని ఎలా తపస్సు చేశాడు, భగవంతుడిని ఎలా ప్రసన్నం చేసుకున్నాడు, భగవంతుడు ఎలా కపిల దేవుడి రూపంలో వచ్చాడు, కపిల దేవుడి రూపంలో వచ్చిన తర్వాత ఆయన ఏమేమి శిక్షణలు ఇచ్చాడు, దాని ద్వారా దేవహూతి ఎలా ఆమెకు భగవద్ధామానికి చేరుకుందనే విషయాలన్నీ మనం అక్కడ చర్చించుకుంటాం. ఓకేనా? కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎలాగైతే దేవహూతి కపిల దేవుడి యొక్క శిక్షణలను పాటించి భగవద్ధామానికి చేరుకుందో, ఎలాగైతే భగవద్గీతలో కృష్ణుడి యొక్క శిక్షణలను స్వీకరించి అర్జునుడు భగవద్ధామానికి చేరుకున్నాడో, అలాగే మనం కూడా ఈ శాస్త్రాల్లో ఉన్న ఈ శిక్షణల్ని నేర్చుకుంటే, స్వీకరించి పాటిస్తే మనం కూడా భగవద్ధామానికి చేర్చుకోవచ్చని ఇక్కడ మనకు ప్రభుపాద వారు తాత్పర్యంలో తెలియజేస్తున్నారన్నమాట. సో మరి నెక్స్ట్ చూద్దామా ఇంకొక అవతారం గురించి. అత్రేరపత్యమభికాంక్షతాః తుష్టో దత్తో మయాహమితి యద్భగవాన్ స దత్తః యత్పాదపంకజ పరాగ పవిత్రదేహ యోగార్ధిమాపురుభయీం యదుహాయయాద్య. ఇప్పుడు ఎవరి గురించి అండి ఇక్కడ? అత్రిముని ఎంతో గొప్పగా తపస్సు చేసి భగవంతుడిని ప్రసన్నులు చేసుకుంటాడు. ఆయన కోరిక ఏంటంటే భగవంతుడు తన పుత్రుడిగా రావాలని. ఆయనకు వాత్సల్య భావం అన్నమాట. వాత్సల్య భావంతో భగవంతుడిని ఆరాధించుకుంటాడు. నేను భగవంతుడికి తండ్రి రూపంలో నేను సేవ చేసుకుంటానని. సో అందుకే భగవంతుడు తన ఆయన యొక్క కోరికను తీర్చి ఆయన కోరుకున్న విధంగానే ఆయన పుత్రుడి రూపంలో వస్తాడు. ఆయన పేరే దత్తాత్రేయ. దత్త భగవాన్ స దత్త రూపంలో వస్తాడు. ఆయన అత్రి కుమారుడు, అంతే అత్రి ముని యొక్క పుత్రుడు. ఆయన పేరే దత్తాత్రేయ. మన దత్తాత్రేయ అవతారంగా కూడా మనకు తెలుసు అనుకుంటా, కొంతమంది వినే ఉంటారు దత్తాత్రేయ అవతారం పేరు కూడా. సో మరి ఆయన కూడా తన యొక్క కృపను ఎంతోమంది యదువులకి, హాయ ఇలాంటి వాళ్ళు ఎంతోమందికి ప్రసాదించాడంటే తన కృప ద్వారా వీళ్ళందరూ శుద్ధమైపోయి ఎంతో భౌతిక మరియు ఆధ్యాత్మిక లాభాలని పొందారు అని ఇక్కడ మనకు అర్థం ఉందన్నమాట, ఈ శ్లోకం యొక్క అర్థం. సో ఇక్కడ మనం తెలుసుకుంది ఏంటంటే, మనము భగవంతుడితో సంబంధం స్థాపించుకొని భగవంతుని ఎలా మనము ఆదాన ప్రదానము సేవ చేసుకుంటాము అంటే, ఆధ్యాత్మిక ప్రపంచంలో శుద్ధ భక్తి మార్గంలో 5 ముఖ్యమైన ప్రాముఖ్యమైన రసాలు ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. శాంతరసం, దాస్యరసం, సాఖ్యరసం, వాత్సల్యరసం, మాధుర్యరసం. వీటిని విస్తృతంగా భక్తుల సామృతిలో చర్చించారు, అప్పుడు మనం చూసుకుందామంట. కానీ ఇక్కడ అత్రిముని వచ్చేసి వాత్సల్య భావంతో భగవంతుడిని ఆరాధించుకున్నాడు అనమాట. అలా ఒక్కొక్కసారి భక్తుడు నేను భగవంతుడి యొక్క తల్లి తండ్రి అవ్వాలనుకుంటారనమాట, వాత్సల్య భావంతో సేవించుకోవాలనుకుంటారు. సో అలాంటి సమయంలో భగవంతుడు తన పుత్రుడి రూపంలో వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రుల రూపంలో ఉన్న వారు భగవంతుడిపైనే
సేవ చేసుకుంటూనే వారికి ఒక పై అధికారిగా సేవ చేస్తారు, అవునా? తండ్రి తల్లి స్థానంలో. అది భగవంతుడికి ఒక అంటే పుత్రుడి స్థానం కన్నా పై స్థానం కదా తల్లిదండ్రిది. అంటే భక్తులు భగవంతుడి కృప ద్వారా ఆయన తల్లిదండ్రులు కూడా కావచ్చు అనమాట. అందరికీ పరంపిత భగవంతుడైన ఆయన కూడా ఒక్కొక్కసారి అలా కొంతమందిని భక్తుల్ని తన వివిధ అవతారాల్లో తన తండ్రిగా పితగా స్వీకరిస్తాడు, వారితో భక్తి ఆదాన ప్రదానం చేయడానికి. సో అలాంటప్పుడు మనకు అలాంటి భక్తి మార్గంలో ఎన్నో రకాలైన సువిధలు సదుపాయాలు మనకు ప్రాప్తించవచ్చు. భగవంతుడి యొక్క కృప ద్వారా మనం ఎన్నో సిద్ధులు కూడా ప్రాప్తించుకోవచ్చు, ఎంతో ఖ్యాతిని కూడా మనం పొందవచ్చు. ఎలాగైతే ఇక్కడ మనం చూసాము, తండ్రి రూపంలో ఆయన సేవ చేసుకుంటాడు. అసలు తండ్రి రూపంలో బాగా సేవ చేసుకోవచ్చు అంట పుత్రుడికి. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు తండ్రి తల్లిదండ్రులు బాగా సేవ చేస్తారు, వాళ్ళకి పిల్లల్ని పెద్దగా సేవ చేయరు, అలా అన్నమాట. సో ఇక్కడ మాయావాదులు, నిరాకారవాదులు, అద్వైతవాదులు ఏంటంటే భగవంతుడి యొక్క ఆ బ్రహ్మజ్యోతిలో విలీనమైపోయి భగవంతుడితో ఒక్కటిగా అయిపోవాలనుకుంటారు. కానీ భగవంతుడికైనా గొప్పగా స్థానంలో తల్లిదండ్రుల స్థానం, భగవంతుడికే తల్లిదండ్రులు అవ్వాలని కోరుకుంటున్నారు ఒక్కొక్కసారి భక్తులు, తల్లిదండ్రులు అవ్వచ్చు. కానీ జాగ్రత్త ఎక్కడ ఉండాలంటే మనం ఏ స్థానంకో వెళ్ళినా, ఎంత ఉన్నత స్థానంకి భక్తులు చేరుకున్నా కానీ మనం ఎప్పుడైనా సరే ఆ గర్వంతో లేకపోతే ఏదో కారణంగా మనం ఎప్పుడైనా సరే అపరాధాలు చేయకూడదంట. ఒకవేళ మనం ఏదైనా భక్తుల పట్ల అపరాధాలు చేస్తే మాత్రం మనకు శిక్ష అనేది తప్పదు, పతనం అనేది తప్పదు అనమాట. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు. హయా అనే అతను ఒకసారి ఇలా ఒక భక్తి మార్గంలో ఎంతో ఉన్నతిని సాధించిన ఒక భక్తుడి పట్ల ఆయన అపరాధం చేసినందువలన పరశురాముడు ఆయన్ని దండించి చంపేశాడంట. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ ప్రభుపాల్ వారు మనకు చెప్తున్నారన్నమాట. నెక్స్ట్, తప్తం తపో వివిధలోక శుశ్రిక్షయా మే ఆదౌ సనాస్వతపస సచతుస్సనూభూత్ ప్రాకల్ప సంప్లవ వినష్టమిహాత్మతత్వం సమ్యక్ జగాదమునయో యదచక్షతాత్మన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్, బ్రహ్మదేవుడు స్వయంగా చెప్తున్నాడు, నేను ఎన్నో తపస్సులు చేయవలసి వచ్చింది. ఆ తపస్సులు చేసిన తర్వాత ఈ సృష్టిని సృష్టించడానికి, 14 లోకాలని ఇవన్నీ చేయడానికి, సృష్టి రచించడానికి, అప్పుడు భగవంతుడు ఎంతో సంతృప్తి చెంది నా తపస్సు ద్వారా ఈ చతుస్సన 4 సనాలు అంటే సనక సనాతన సనంద సనత్ కుమార్ రూపంలో 4 చతుష్కుమారు రూపంలో భగవంతుడు జన్మించారు నా పుత్రులుగా. సో ఈ యొక్క అవతారంలో చతుష్కుమార్ అవతారంలో భగవంతుడు ఈయన జ్ఞానవతారం అన్నాడు, జ్ఞానం యొక్క స్వరూపం వీళ్ళు చతుష్కుమారులు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించారంట. ఎందుకంటే అప్పుడు పూర్వం జరిగిన సంహారం, ఇప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ సృష్టి చేస్తూ ఉంటాడు ప్రతిసారి, సంహారం జరిగిన తర్వాత, ఇప్పుడు సృష్టి సంహారం అయిపోయిన తర్వాత అప్పుడు ఒక్కొక్కసారి అంతా నష్టమైపోతుంది. అప్పుడు ఒకప్పుడు ఏమైందంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం కూడా నశించిపోయిందంట. భగవంతుడి గురించి, భగవతత్వం గురించి కూడా జనాలకి, పెద్ద పెద్ద ఋషులు మునులకు కూడా ఆ జ్ఞానం అనేది తెలియకుండా పోయిందంట. ఆ సమయంలో ఎవ్వరికీ అర్థం కాలేదు భగవతత్వం అంటే ఏంటి అనేది. ఆ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించడానికి భగవంతుడు ఈ చతుష్కుమార్ రూపంలో అవతరించి వాళ్ళందరికీ, ఆ ఋషిమునులందరికీ, ప్రజలందరికీ ఆ జ్ఞానాన్ని ప్రసాదించి వాళ్ళకున్న సందేహాలన్నీ దూరం చేశారంట. అందుకే ఇలా చతుష్కుమారులను కూడా ఎవరైనా వారి యొక్క శిక్షణలను కూడా పాటిస్తే మనం భగవద్ధామానికి వెళ్ళగలమని, భగవంతుని దర్శనం చేసుకోగలమని ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు. చతుష్కుమారులు వీరి యొక్క సాంప్రదాయం ఉంటుందండి, అది కూడా ఒక ప్రామాణికమైన వైష్ణవ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం అంటాం. మనది ఎలాగైతే బ్రహ్మ సాంప్రదాయమో అలాగే చతుష్కుమారుల ద్వారా వచ్చే సాంప్రదాయం కుమార సాంప్రదాయం. ఓకే, సో నెక్స్ట్ చేద్దామంట మరి వచ్చే శ్లోకం, 6వ శ్లోకం. ధర్మస్య దక్షదుహితర్యజనిష్టమూర్త్యాం నారాయణో నర ఇతి స్వతప ప్రభావః దృష్ట్వాత్మనో భగవతో నియమావలోపం దివ్యస్త్వనంగపతనాగతితుం నశేకుః. సో ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? నారాయణో నరనారాయణుల గురించి. నరనారాయణ ఋషులు విన్నారా మీరు పేరు? ఇది కూడా భగవంతుడి యొక్క అవతారమే. నరనారాయణ ఋషుల రూపంలో భగవంతుడు అవతరిస్తాడు. ఎవరికి అంటే ఆయన వారి యొక్క తల్లి పేరు వచ్చేసి మూర్తి. ఆ మూర్తి వచ్చేసి ఆమె ఎవరి భార్య అంటే ధర్మ యొక్క భార్య.
ఎవరి పుత్రి అంటే దక్ష ప్రజాపతి యొక్క పుత్రి. ఈ దక్ష ప్రజాపతి గురించి కూడా ఆయన వృత్తాంతం చరిత్ర మొత్తం విస్తృతంగా మనము మళ్ళీ భాగవతంలో 3, 4, 5 స్కందాల్లో చూస్తామన్నమాట. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఒకసారి నరనారాయణ ఋషులు ఎంతో గొప్పగా తపస్సు చేస్తున్నారు. వాళ్ళు తపస్సు ఎలా చేయాలి, ఒక మనిషి జీవితం అనేది తపస్సుతో నిండి ఉండాలంట. తపస్సు ఇది ఇక్కడ రాశారు, ప్రభుపాల ద్వారా రాస్తున్నారు అనమాట. మనిషి అన్నాక ఆయన జీవితంలో తపస్సు చేయాలంట. సో ఇలా తపస్సు ఎలా చేయాలి అని నేర్పించడానికి నరనారాయణ ఋషుల రూపంలో భగవంతుడు అవతారం తీసుకున్నాడు. అలా ఆయన తపస్సు చేస్తుంటే కొంతమంది దేవతలు ఆ తపోభంగం చేయడానికి పంపించారు మదనుడితో పాటు. మన్మధుడు అంటారు కదా, మదనుడు మన్మథ ఒకటే. ఆ మదనుడిని పంపిస్తారు. ఆ మదనుడు ఇంకా తన యొక్క మిత్రులతో పాటు అందరితో వచ్చేస్తాడు. ఎంతోమంది అతి సుందరమైన అప్సరసల్ని తీసుకొని వస్తాడు. వారిని మోహించి ప్రభావితం చేసి వారి తపో భంగం చేయడానికి, నరనారాయణ ఋషుల యొక్క తపస్సుని భంగం చేయడానికి. అవునండి, బద్రికాశ్రమంలో తపస్సు చేశారు, కరెక్ట్. సో అప్పుడు నరనారాయణ ఋషులు వీరి యొక్క చేష్టలను చూసి, ఈ మధుని యొక్క చేష్టలను చూసి వారు ఏం చేశారంటే, నారాయణుడు తన శరీరంలోంచే వారు స్వర్గం నుంచి తీసుకొచ్చిన అప్సరసల కన్నా ఇంకా ఎంతో సౌందర్యవంతమైన అప్సరసల్ని, స్త్రీలను ఉత్పన్నం చేశారు. అలా అంత సౌందర్యవంతమైన స్త్రీలను చూసి ఆ మదనుడు ఇంకా మిగతా వాళ్ళతో వచ్చిన సేన ఇంకా సహపాఠీలు అందరూ చూసి ఆశ్చర్యపోయారంట, అవాక్కైపోయారు. వామ్మో, ఇదేంటి ఈయనను మనము మోహితం చేద్దామనేసి, తపోభంగం చేద్దామనేసి మేము ఇలాంటి సౌందర్యమైన స్త్రీలను తీసుకొస్తే ఈయన తన శరీరాన్ని నుంచే ఇంతకన్నా ఎక్కువ సౌందర్యవంతమైన స్త్రీలను ఉత్పన్నం చేస్తున్నాడు అని వాళ్ళే ఆశ్చర్యపోయి భయపడిపోయారనమాట. కానీ అప్పుడు నరనారాయణ ఋషి వాళ్ళని ఏమీ శాపం ఇవ్వలేదు. వాళ్ళ యొక్క వ్యత తెలుసు కనుక, వాళ్ళ యొక్క చింత తెలుసు కనుక ఆయన వారికి ఏం చేశారంటే, ఆ యొక్క అప్సరసలలోంచి ఎవరినైతే పుట్టించారో తన శరీరం నుంచి, ముఖ్యంగా ఊర్వశిని, తొడల నుంచి పుట్టిస్తారు. సో ఊర్వశిని ఆయన స్వర్గానికే తన తరఫు నుంచి గిఫ్ట్గా పంపిస్తారనమాట. అలా కానీ ఆయన వాళ్ళని ఏమి శాపం ఇచ్చేసి క్రోధంతో భస్మం చేశారు వాళ్ళని. సో ఎందుకు ఇలా చెప్తున్నారంటే మనం నెక్స్ట్ శ్లోకంలో చూస్తాం. దానికి సంబంధించి ఇక్కడ మనం నరనారాయణ ఋషి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా భగవంతుడికి ఆ కామవాసన అనేది లేదు. అందుకనే ఆ కామ వాసన లేదు కనుక మనము భగవంతుడిని ఏ అప్సరసలతోనో సౌందర్యవంతమైన స్త్రీలతోని ఆయన్ని మోహితం చేయలేము, ఆయనను ఆకర్షణకి గురి చేయలేము స్త్రీ పట్ల. అలా ఈ విషయాన్ని, భగవతత్వాన్ని అర్థం చేసుకొని వారు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏంటి, భగవంతుడు చాలా ఆకర్షణ ఉంది స్త్రీ పట్ల, అందుకని శ్రీకృష్ణుడు చాలామంది గోపికలతో రాసలీల చేశారు, లేకపోతే చాలామంది స్త్రీలను వివాహం చేస్తున్నారు, అంతమంది వేలాది మంది స్త్రీలను ఎందుకు వివాహం చేస్తున్నాడు అంటే ఆయనకు చాలా ఆసక్తి ఉంది స్త్రీ పట్ల అని. ప్రభుపాల్ ద్వారా అన్నారు, ఎవరైతే ఒక వ్యక్తి మిఠాయి షాప్ ఉంటుంది కదా, మిఠాయి దుకాణం ఉంటుంది కదా, స్వీట్ షాప్లో ఎవరైతే స్వీట్స్ తయారు చేస్తారో వాడికి అంత ఆసక్తి ఉండదు స్వీట్ తినాలనేసి. మనకెంత ఆసక్తి ఉంటుందో, బయట వాళ్ళకి ఎంత ఆసక్తి ఉందో, స్వీట్ల వైపు ఎంత వ్యామోహం ఉంటుందో అంత వ్యామోహం స్వీట్లు తయారు చేసి వాడికి ఉండదు. ఎందుకంటే ఆయన రోజు స్వీట్లు తయారు చేసి అమ్ముతున్నాడు. అతన్ని ఏదో తింటాడేమో స్వీట్స్, కానీ అంత ఆసక్తి ఉండదు అతనికి స్వీట్ల పట్ల మనకున్న, ఒక సాధారణ మనిషికి ఉన్నంత ఆసక్తి. అలాగే భగవంతుడు ఆయన నుంచి సృష్టి అయ్యే ఇవన్నీ అన్నమాట. స్త్రీలందరూ కూడా ఆయన నుంచే సృష్టి అవుతున్నారు. ఈ మొత్తం సృష్టి ఆయన నుంచి వస్తుంది. సో ఆయన నుంచి సృష్టి అయ్యే స్త్రీ పట్ల ఆయనకు ఆసక్తి ఏమంతగా ఉండదన్నమాట. కానీ ఆయన ఎందుకు అంతమందిని వివాహం చేసుకుంటాడు అనేది విషయం ఏంటంటే, వాళ్ళ భక్తుల యొక్క అభిరుచి ప్రకారం, వాళ్ళ యొక్క ఇచ్ఛానుసారంగా వారితో ఆదాన ప్రదానం చేస్తారు అంతే. ఎలాగైతే అత్రిముని తన పుత్రుడిగా చూడాలనుకుంటున్నాడో, కర్దమముని భగవంతుడు తన పుత్రుడిగా కావాలనుకుంటున్నాడు, తో పుత్రుడి రూపంలో వచ్చి వారితో ఆదాన ప్రదానం చేసుకుంటాడు. అలాగే కొంతమంది భగవంతుడిని తన భర్త రూపంలో, తన ప్రేమికుడి రూపంలో కోరుకుంటారు. వాళ్ళకి ఆ కోరికను కూడా భగవంతుడు తీరుస్తాడనమాట. అదనమాట ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి.
సో అలా భగవంతుడికి ఏమాత్రం ఏ రకమైన స్త్రీ పట్ల కానీ ఏ భౌతిక విషయాల పట్ల కానీ ఆసక్తి అనేది, భౌతిక ఆసక్తి అనేది లేదు. ఆయనకు కామవాసన అనేది లేదు కనుక అలా ఆయన ఎవరైనా డిస్టర్బ్ చేసినప్పుడు కూడా, తపోభంగాన్ని చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆయన ఆ మదనుడి పట్ల ఏమాత్రం క్రోధాన్ని వ్యక్తం చేయలేదు. అందుకనే ఈ యొక్క ప్రపంచంలో ముఖ్యమైనది ఏంటంటే ఈ స్త్రీ పురుషుల యొక్క వ్యామోహం, వారి ఆకర్షణ ద్వారానే ఒక వ్యక్తి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో బందీ అయిపోయి ఉంటాడు అని మనకు ప్రభుపాద ద్వారా రాశారు. అందుకే ఈ బందిత్వాన్ని నుంచి ముక్తి చేయడానికే మన మనుష్య జీవితంలో తపస్సు అనేది కొద్దిగా చేయాలి. అందుకనే మనకి వర్ణాశ్రమ ధర్మంలో మొట్టమొదటి ఆశ్రమం బ్రహ్మచర్యంలో ఈ ట్రైనింగ్ ఇస్తారన్నమాట, శిక్షణ ఇస్తారు. ఎలా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంటే, ఎలా మనము ఆ స్త్రీ వ్యామోహంలో పడి ఈ భౌతిక బంధనంలో చిక్కుకోకుండా ఉండాలి అనే ట్రైనింగ్ తీసుకుంటారు. సో చిన్నప్పుడు ముఖ్యంగా 3 పై వర్గాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల యొక్క పుత్రుల్ని గురుకులంలోకి పంపిస్తే అక్కడ వాళ్ళు బ్రహ్మచర్య శిక్షణను తీసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళు వివాహం చేసుకోవాలనుకుంటే వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చి వివాహం చేసుకుంటారనమాట. సో వివాహం చేసుకున్న అలాంటి బ్రహ్మచర్య శిక్షణ పొందిన తర్వాత వివాహం చేసుకునే వారు ప్రభుపాద వారు డైరెక్ట్గా రాసిన పదాలు చెప్పాలంటే కుక్కలు పిల్లిల్లాగా బతకరు అని. అంటే అర్థం ఏంటంటే బేసికల్గా కుక్కలు పిల్లలు ఉన్నాయనుకోండి, అవి కూడా వివాహం చేసుకుంటాయి, అంటే అవి కూడా పిల్లల్ని కంటాయి, కానీ వారికి ఏ శిక్షణ ఉండదన్నమాట. అలాగే చాలామంది కర్మీలు ఉంటారు, వారిని గృహమేధీలు అంటారు. ఎవరైతే ఏమాత్రం ఆశ్రమ నియమాల్ని, శాస్త్ర నియమాల్ని పాటించకుండా, భగవంతుడి భక్తి చేసుకోకుండా ఆ కుక్క పిల్లిలాగా జీవిస్తారో, సంసారం చేస్తారో, పిల్లల్ని కంటారో వాళ్ళని గృహమేధి అంటారు. అది ముందు కూడా చర్చించుకున్నాం మనం. గృహస్థ అంటే ఎవరైతే శాస్త్రానుసారంగా జీవితాన్ని జీవిస్తాడో, భక్తి చేసుకుంటూ అలా సంసారం చేస్తాడో శాస్త్రానుసారంగా, అతన్ని గృహస్థ అంటారు. సో ఇలా బ్రహ్మచర్య శిక్షణ తీసుకున్న వారు ఏంటంటే గృహస్థ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించగలరు శాస్త్రానుసారంగా. అలా సరిగ్గా నిర్వర్తిస్తే ఆ గృహస్థాశ్రమం తర్వాత తదుపరి అనంతరం వనపస్థ ఆశ్రమాన్ని స్వీకరించగలరు. ఎందుకంటే వారికి ముందు నుంచి ట్రైనింగ్ ఉందన్నమాట. వాళ్ళు వ్యామోహంలో పడేసి, అంటే కొంతమంది ఎంతో వ్యామోహంలో ఉంటారు, ఇప్పుడు ఏంటి ప్రభు, ఇప్పుడు ముసలాళ్ళు అయిన తర్వాత ఈ భక్తి ఇవంతా దాని గురించి చూద్దాంలే అని ఇప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ తీసుకోరు. ఇప్పుడు ఆ సంసార జీవితంలో మునిగి తేలుతూ ఉంటారు. తర్వాత 50 ఏళ్ళ తర్వాత అడిగితే ఇప్పుడు మా కొత్తగా మన్మడు పుట్టాడు, అతన్ని కొంచెం పెద్దగా అయిన తర్వాత భక్తి మార్గాన్ని సీరియస్గా తీసుకుంటాను. ఆ మనవడు పెద్దగా అయిపోతాడు, తర్వాత వాడి పెళ్ళి కూడా అయిపోతుంది. ఇప్పుడు అయిపోయింది, మీ మనవడి పెళ్ళి కూడా అయిపోయింది, ఇప్పుడు అప్పటికే మీరు 70 ఏళ్ళు, ఇప్పుడైనా మీరు సీరియస్గా తీసుకోండి భక్తిని అంటే, ఇప్పుడు మనవడికి ఇంకో కొడుకు పుడతాడు, ఆయన పెళ్ళి చూడాలి. సో అలా అనమాట. అది ఆ వ్యామోహం అనేది ఎప్పుడు తగ్గదనమాట మృత్యు సమయం వరకు. అలా కొంతమంది మృత్యు సమయంలో కూడా వారి యొక్క సంతానం గురించి, వారి యొక్క సంపత్తి గురించి, ఆస్తి గురించి, వ్యవసాయం గురించి, బిజినెస్ గురించి ఆలోచిస్తూనే చచ్చిపోతారు. సో అలాంటి జీవితం వ్యర్థమైన జీవితం అనమాట. అందుకే అలాంటి జీవితం జీవించకూడదు అనేసి, ఎందుకంటే అలా వ్యామోహంతో చచ్చిపోతే మళ్ళీ వాళ్ళ జన్మ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి ముక్తులం అవ్వాలంటే ముందుగా మనము ఈ వ్యామోహం నుంచి ముక్తులం అవ్వాలంటే చిన్నప్పటి నుంచి మనకి బ్రహ్మచర్య ట్రైనింగ్ అనేది అవసరం అనమాట. అలా మీరు గృహస్థ అవ్వాలనుకున్నా, బ్రహ్మచారిగానే ఉండిపోవాలనుకున్నా ఈ ట్రైనింగ్ కంపల్సరీ అని చెప్తున్నారు ప్రభుపాద వారు. ఒకవేళ అలా కొంతమంది బ్రహ్మచారిగానే ఉండాలనుకునే వారిని నైష్టిక బ్రహ్మచారి అంటారు. ఆ నైష్టిక బ్రహ్మచారి అనే వారు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండి తర్వాత డైరెక్ట్గా సన్యాసాన్ని తీసేసుకొని వాళ్ళు తర్వాత ఆ సన్యాస ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తిస్తే, భక్తిని చేసుకుంటే భగవద్ధామానికి వెళ్ళగలరు. ఇప్పుడు ఇక్కడ గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థం స్వీకరించి, వానప్రస్థాశ్రమం ఏంటంటే అక్కడ వారు ఇంకా ట్రైనింగ్ అనమాట. ఇప్పుడు సంపూర్ణంగా భక్తి మార్గాన్ని అనుసరించి భగవంతుడికి సేవ చేసుకునే ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ పూర్తయింది, ఇప్పుడు సక్సెస్ఫుల్ అయిపోతే ఇంకా అప్పుడు తను సన్యాసాన్ని తీసుకోవచ్చు అనమాట. తర్వాత సన్యాసాన్ని కూడా తీసుకుంటాడు అతను, అలాంటి వానప్రస్థుడు కూడా. సో ఇది పద్ధతి, మన వర్ణాశ్రమ పద్ధతి ఏంటంటే సైన్స్ అనమాట. ఇది మొత్తం మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి అది సహకరిస్తుంది, మీకు భక్తి మార్గానికి అనుసరించడానికి సహకరిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఒక లాస్ట్ అవతారం గురించి చూసుకుందామంటే, దానికన్నా ముందు నెక్స్ట్ శ్లోకంలో ఇక్కడ ఇచ్చారేంటంటే ఒక కంపారిజన్ ఇచ్చారనమాట. ఇప్పుడు నారాయణుడు ఆయన ఎప్పుడు కామవాసనంతో సంపూర్ణంగా ముక్తుడు అనమాట. ఆయన ఎక్కడ మనస్సులో కూడా కామవాసన అనేది లేదు. కానీ ఎంత పెద్ద మహర్షులు, గొప్ప వ్యక్తులైనా సరే, ఇక్కడ ఏం రాశారంటే గొప్ప గొప్ప వ్యక్తులు కూడా, ఎంతో తపస్సు చేసిన వారు కూడా
మనకు తెలుసు ఎన్నో చరిత్రలు ఉన్నాయి, తపోభంగం అయిపోయింది వాళ్ళది ఈ యొక్క మధునుడి యొక్క బాణాలు ద్వారా. అలా ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు. ఒక్కొక్కసారి శివుడు ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. శివుడు కూడా ఒకసారి తపస్సు చేస్తున్నాడు. అలా తపస్సు చేస్తున్నప్పుడు ఇలా మధునుడు వచ్చి శివుణ్ణి ఇలాగే తన యొక్క బాణాన్ని వదిలాడు మధునుడు. అప్పుడు శివుడు చూసి ఈ మధునుడి పట్ల ఎంతో క్రోధితం చేసి ఆ మధునుడిని కాల్చేస్తాడు, మొత్తం భస్మం చేసేస్తాడు. అవునా, మనకు ఆ స్టోరీ తెలుసు అనుకుంటాను. సో కానీ మీరు చూశారు, కానీ అలాంటి క్రోధం నారాయణుడు వ్యక్తం చేయలేదు. అది మనకు చిన్న భేదం ఇక్కడ చూపిస్తున్నారనమాట. అంటే అలా కామవాసనతో ప్రభావితం డైరెక్ట్గా కాకుండా ఎంతో పెద్ద మంది ఋషులు కూడా శివుడితో సహా ఇక్కడ చెప్తున్నారు అలా క్రోధ రూపంలో వ్యక్తం చేశారు. కానీ నారాయణుడు ఆ క్రోధం కూడా వ్యక్తం చేయలేదు. అది గొప్పతనం అనమాట నారాయణుడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అందుకనే భృగుముని, మనం ఇది కూడా ఒకసారి చర్చించుకున్నాం ముందు. భృగుముని వచ్చేసి ఆయన కాలితో తన్నుతాడు వక్షస్థలంలో నారాయణుడిని, విష్ణువుని. అప్పుడు ఆయన్ని సహిస్తాడు. అందుకే ఇప్పటికి కూడా ఆ విష్ణువుకి ఆ కాలు ముద్ర ఉంటుందంట, ఇక్కడ చిహ్నం ఉంటుందంట. సో భగవంతుడికి కామవాసన లేదు కనుక అది ఎప్పుడు క్రోధం రూపంలో కూడా ఎప్పుడు బయటికి రాదంట. క్రోధం అనేది కూడా ఉత్పన్నం అవ్వదు దాని కారణంగా. ఎప్పుడైనా మీరు చూస్తే అది భగవంతుడి లీల ద్వారా ఒక్కొక్కసారి వివిధ రకాల లీలలు చేస్తారు, కానీ భగవంతుడికి ఎలాంటి క్రోధం లేదు. ఎందుకంటే భగవంతుడికి ఎలాంటి కామవాసన లేదు. ఆయనని ఎవ్వరూ ఆయనకున్న ఇచ్చను కానీ సంతుష్టిని కానీ ఆయనే పూర్తించుకోరు. ఆయన ఆప్తకామ అంటే ఆయన ఎన్ని కోరికలు ఉన్నా ఆయనే దాన్ని తీర్చుకోగలడంట. ఆయనకు బయట నుంచి ఇంకెవరు అవసరం లేదు. ఆయన కోరికలు తీర్చడానికి ఎవరు అవసరం లేదు. ఆయనకి ఏ కోరికలు లేవు బయట. మదనుడిని అనంగుడు అంటారండి. ఎందుకంటే అంగాలు అంటే బాడీలి పార్ట్స్ని, అవునా, ఇవి అంగం అంటాం. అనంగ అంటే అలా భస్మం చేసినప్పుడు అంగాలన్నీ కాలిపోయాయి అనమాట, అనంగుడు అయిపోయాడు అదనమాట. అందుకని అనంగుడు అని కూడా అంటారు. ఓకే, సో ఇదన్నమాట ముఖ్యమైన విషయం. ఇంకా అందుకే భగవంతుడిని మనం ఎందుకు మరి సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తున్నామంటే అది మన కోసం, మన బాగోగు కోసం. అలా భగవంతుడిని సంతుష్టపరచడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంలో భగవంతుడు ఒకవేళ మన యొక్క భక్తి ద్వారా సంతుష్టమైతే అప్పుడు మనము సంతృప్తి చెందుతాం, మనము ఆనందాన్ని అనుభవించగలం. అదనమాట ముఖ్యమైన కారణం. భగవంతుడు మన మీద ఆధారపడలేడు, మనము భగవంతుడి పైన ఆధారపడి, మన ఆనందం అనేది భగవంతుడి పైన ఆధారపడి ఉందన్నమాట. అది. సో నెక్స్ట్ అండి 8వ శ్లోకం. ఇక్కడ 5th ఆగస్ట్లో ఏం ప్రోగ్రాం ఉందండి? 5th ఆగస్ట్ ఏముంది? ఈరోజు ఏంటి 3rd, రేపు 4th కదా. 5th ఆగస్ట్ ఏంటో మరి నాకు మన పండగ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ 8th శ్లోకం, ఈరోజుది లాస్ట్ అవతారం చూద్దామంట. కృష్ణి గర్భ అవతారం. ఇది ఎందుకు దాలుస్తాడో చూద్దామంట. విద్ద సపత్యుదిత ప్రతిపత్రిభిర్ అంతిరాజ్ఞో బాలోపి సన్నుపగతస్తపసేవనాని తస్మాదాధ్రువగతిం గృణతే ప్రసన్నో దివ్యాస్తువంతి మునయో యదుపర్యదాస్తత్. తో ఇది ఓకే. అయోధ్య ఉద్ఘాటన ఉంది కదా, భూమి పూజన ఉంది కదా, అది మీరు డైరెక్ట్గా టీవీలోనే లైవ్ టెలికాస్ట్, యూట్యూబ్లో అన్ని దగ్గర లైవ్ టెలికాస్ట్ ఉంటుంది, అది డైరెక్ట్గా చూసేయండి. అందులో నేను స్పెషల్గా చేసేది ఏం లేదు అక్కడ. సో మనం అందుకే రామాయణం చర్చించుకుంటాము. నెక్స్ట్ మన క్లాస్లో అయోధ్య నగరి యొక్క గొప్పతనాన్ని, అయోధ్యవాసుల గొప్పతనాన్ని, మరియు అయోధ్యలో జరిగే రామాయణం ఆరంభం అది మనం చర్చించుకుంటాము రామాయణంలో. అప్పుడు చూద్దామంట. సో ఆ విషయాలు మీరు అయోధ్యకు సంబంధించిన భూమి పూజ గురించి మనము డైరెక్ట్ రామజన్మభూమిలో అయోధ్యలో జరిగేవన్నీ టీవీలో టెలికాస్ట్ చేస్తారు, మీరు అక్కడనే డైరెక్ట్ చూసుకోవచ్చు. దాన్ని నేనేం చేయలేను దాంట్లో. సో మీరు అందరూ దాన్ని వీక్షించవచ్చు. అది హిస్టారికల్ ఈవెంట్ అనమాట. చరిత్రలో ఒక చిరస్మరణీయంగా ఉండే ఘటన. సో మీరందరూ దాన్ని చూడొచ్చు. భగవంతుడి కృప, రాముడి కృప ద్వారా నేను లాస్ట్ ఇయర్ అయోధ్యకి నేను వెళ్ళగలిగాను, దర్శనం చేసుకోగలిగాను అక్కడ అయోధ్య నగరిని. సో మీరు కూడా భవిష్యత్తులో ఈ కరోనా అయిపోయిన తర్వాత తప్పకుండా దర్శించుకోండి అయోధ్య నగరిని.
దాని దగ్గరే మొత్తం మన వాల్మీకి ఆశ్రమం, లవకుశలు ఉండే స్థానం అంతా ఉన్నాయన్నమాట. చుట్టుపక్కల ఎన్నో స్థలాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను దర్శించుకున్నాను భగవంతుడి కృప ద్వారా. సో మీరు కూడా భవిష్యత్తులో అవకాశం దొరికినప్పుడు తప్పకుండా దర్శించుకోండి అయోధ్య నగరిని. సో నెక్స్ట్ మనం లాస్ట్ చూద్దామంట. ఈ శ్లోకం ఏంటంటే ఎవరి గురించి అంటే ఇప్పుడు ధ్రువుడి గురించి చెప్తున్నారన్నమాట. ధ్రువ మహారాజు మనకు తెలుసు కదా, ధ్రువుడు 5 సంవత్సరాలు ఉన్న చిన్న వయస్సులోనే తన తండ్రి కూర్చొని ఉన్నాడు సింహాసనం పైన. తన యొక్క ఒళ్ళో ఒక తొడపైన కూర్చోబెట్టుకున్నాడు తన యొక్క పుత్రుడిని ఉత్తమ. ఆయన సురుచి యొక్క పుత్రుడు అనమాట. సో ఈ ఉత్తానపాద అనే రాజు, ఈయన స్వయంభూమని యొక్క పుత్రుడే. ఆయనకి 2 పుత్రులు, ప్రియవ్రత, ఉత్తానపద. ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆయనకి 2 రాణులు. ఒకరు మొదటి రాణి పేరు సునీతి, రెండవ రాణి పేరు సురుచి. సో సురుచి యొక్క పుత్రుడు ఉత్తమ, ఆయన కూర్చున్నాడు ఒళ్ళో, సురుచి అక్కడే ఉంది. ఆమె సురుచి చాలా ప్రియపత్ని ఆయనకు. ప్రియపత్ని అంటే ఎక్కువగా ఆసక్తి అనమాట, వ్యామోహం ఆ స్త్రీ పట్ల ఆయనకి, ఆ రాజుకి. తర్వాత ఇంకొక మొదటి భార్య వచ్చేసి, ఆ మొదటి భార్య పేరు వచ్చేసి సునీతి, ఆమె పుత్రుడు ధ్రువ. సో ధ్రువ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు బాలుడు, ఆయన కూడా తన తండ్రి ఒళ్ళో కూర్చోవాలని ప్రయత్నిస్తుంటే అప్పుడు ఈ సురుచి ఎంతో కఠినమైన శబ్దాలతో ఆ చిన్న బాలుడి యొక్క మనస్సుని నొప్పించే విధంగా మాట్లాడుతుందన్నమాట. ఏమంటుందంటే, అసలు నీకు తండ్రి ఒళ్ళో కూర్చునే యోగ్యత లేదు. ఒకవేళ నువ్వు సింహాసనం పైన తండ్రి ఒళ్ళో కూర్చోవాలనుకుంటే నా గర్భంలోంచి నువ్వు జన్మించాలి. నువ్వు ఆ సునీతి గర్భంలోంచి జన్మించావు కనుక నీకు ఆ యోగ్యత లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అనేసి పంపించేస్తుంది అనమాట. అప్పుడు ఏడ్చుకుంటూ చిన్న బాలుడు ధ్రువుడు, కానీ క్షత్రియుడు, ఆయన క్షత్రియత్వం ఇంకా చిన్నప్పుడులోనే ఉందన్నమాట. అప్పుడు వెళ్ళి తన తల్లి దగ్గర వెళ్ళి ఏడ్చుకొని చెప్తే ఇలా జరిగింది, మరి నా ఈ యొక్క సవితి తల్లి అయిన సురుచి ఈ విధంగా అనింది అంటే, సునీతి కూడా ఏడ్చి చెప్తుంది, నేనేం చేయలేని ఈ విషయంలో, ఆమె చెప్పింది నిజమే, మరి నీ యొక్క కోరిక తీరాలంటే అది నేను తీర్చలేను, అది ఆ భగవంతుడు నారాయణుడు మాత్రమే తీర్చగలడు. అంటే మరి నారాయణుడు ఎక్కడ దొరుకుతాడు అంటే, నారాయణుడు నేను విన్నది ఏంటంటే అడవుల్లో తపస్సు చేస్తే లభిస్తాడని. సో మరి అది విన్న తర్వాత ధ్రువుడు అప్పటికే చిన్న బాలుడైనా కానీ ఎంతో పట్టుదలతో ఎలాగైనా సరే నేను సాధించాలి అని బయలుదేరతాడు అప్పుడే వనంలోకి. 5 ఏళ్ళ వయస్సులోనే, చిన్న వయస్సులోనే. ఈ యొక్క చరిత్రని మనము 4వ స్కందంలో సంపూర్ణంగా చూస్తాము, అప్పుడు చర్చించుకుందాం విస్తృతంగా. కానీ ఇక్కడ రాసే ప్రభుపాదుల వారు సంక్షిప్తంగా, అందుకే చూస్తున్నాము. సో దారిలో నారదుని కలుస్తాడు భగవంతుడి యొక్క కృప ద్వారా. నారదుడు ఆయనకి మార్గదర్శనం చేస్తాడు, మంత్రోపదేశం చేస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని జపించమని చెప్తాడు. అలాగే ఎంతో భక్తి మార్గంలోనే భక్తి చేసుకుంటూ ఒక రకమైన తపస్సుని చేయమని చెప్తాడు, ఎంతో కఠినమైన తపస్సుని. ధ్రువుడు ఎంతో పట్టుదలతో ఆ తపస్సును చేస్తాడు. దాని ద్వారా ఆయన తపస్సును మెచ్చి భగవంతుడు కృష్ణి గర్భ అనే అవతారాన్ని దాల్చి అక్కడ చతుర్భుజాలతో, శంఖచక్ర గదాపద్మాలతో దర్శనమిస్తాడు ఆయనకి. ఆయనను శంఖంతో కరుణించి ఆయనకు జ్ఞానోదయం చేసి, అంతేకాకుండా ఎంతో ఆయన యొక్క దర్శనాన్ని మరియు వరాన్ని ప్రసాదిస్తాడు. అప్పటికే ధ్రువ మహారాజుకి, అంటే ధ్రువుడికి ఏమాత్రం భౌతిక కోరికలు ఏం లేకున్నా భగవంతుడు ముందు కోరుకున్న ధ్రువుడి యొక్క కోరికను నెరవేరుస్తాడనమాట. నీకు పెద్ద రాజ్యం కావాలనుకున్నావు కదా, నీ యొక్క తాత అయిన బ్రహ్మదేవుడి కన్నా పెద్ద రాజ్యం నువ్వు కావాలనుకుంటున్నావు కదా, బ్రహ్మదేవుడి కన్నా పెద్ద రాజ్యం అంటే ఇంకా నా లోకం ఇంక వేరేది లేదు, కనుక నా లోకాన్ని నీకు అర్పిస్తాను. సో ఇప్పటి నుంచి నా లోకం, ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు ఉండే ఆ లోకం వైకుంఠ లోకమే. ఒక విధంగా ఈ బ్రహ్మాండంలో చిన్న లోకం ఉంటుంది. ఆ శ్వేతద్వీపం పర్వతం పైన ఉంటాడు కదా భగవంతుడు, ఆ శ్వేతద్వీపం ఉండే ఆ లోకం ఇప్పుడు ధ్రువలోకంగా ఖ్యాతి చెందుతుంది. అది అక్కడ నువ్వు ఇక్కడ ఎన్నో సంవత్సరాలు, 1000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత నువ్వు ఆ వైకుంఠ లోకానికి వస్తావు. ఎందుకంటే ఆ లోకం ఆ ధ్రువలోకంగా ప్రఖ్యాతి చెందుతున్న తర్వాత ఆ లోకంలో నేను నివసిస్తాను, దాన్ని నువ్వు పాలిస్తావు ఆ లోకాన్ని. మరియు ధ్రువుడికి అంటాడనమాట, ఇంకా ఆ లోకం యొక్క ప్రత్యేకత ఏంటంటే మిగతా లోకాలన్నీ సంహరించిపోయినప్పుడు కూడా ఆ లోకం మాత్రం ఏం కాదు, ఇంకా ఆ లోకాన్ని మిగతా లోకవాసులు కూడా, ఎవరైతే వేరే సప్త ఋషులు, ఇంకా మిగతా కింద ఉన్న ప్లానెట్స్, ఇంకా పైన ఉన్న గ్రహవాసులు అందరూ ఆ యొక్క ధ్రువలోకాన్ని
ఆరాధిస్తారు, ఎందుకంటే నేను అక్కడ నివసిస్తాను. సో అలాంటి లోకాన్ని నీకు ఇస్తున్నాను నేను అని భగవంతుడు ధ్రువుడికి ఆ వరాన్ని ఇంకా అతని లోకాన్ని ఇస్తాడనమాట. సో ఈ విధంగా కృష్ణిగర్భ ద్వారా తన శుద్ధ భక్తుడి యొక్క ఇచ్ఛను పూర్తి చేస్తాడు భగవంతుడు. సో ఇలా ఎన్నో అవతారాలని దారుస్తాడనమాట. ఈ యొక్క ధ్రువ మహారాజు యొక్క చరిత్ర మాత్రం 4వ స్కందంలో మనం పూర్తిగా చర్చించుకుంటాం. ఇప్పుడు 2వ స్కందం అయిపోతుందండి. అంటే ఇప్పుడు 7వ అధ్యాయంలో ఉన్నాము, ఇంకా మనకి 8, 9, 10 3 అధ్యాయాలు ఉన్నాయి ఇది కాకుండా. సో మేబీ ఇంకొక నెల లోపే మనకు అయిపోవచ్చు, నెల రోజుల్లో. దాని తర్వాత 3వ స్కందం స్టార్ట్ చేస్తాము. ఈ స్కందంలో కొద్దిగా ఫిలాసఫీ ఎక్కువ ఉంటుంది, లీలలు తక్కువ ఉంటాయి. 3వ స్కందం నుంచి కొద్దిగా లీలలు స్టార్ట్ అవుతాయి. సో మనము ఈరోజు ఒక చర్చను ఇక్కడే ముగిద్దామంట. మిగతా కొన్ని లీలల గురించి రేపు చర్చించుకుందామంట. కృష్ణి గర్భ అండి, భివో ఋషి గర్భ అంటే నాకు తెలియదండి, నేను ఫస్ట్ టైం వింటున్నాను. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా చాలా ప్రణామాలు, దండ ప్రణామాలు అందరికీ. ధన్యవాదాలు మీరందరూ ఇంతసేపు ఓపికగా విన్నందుకు. సో ఈరోజు మనము ఇక్కడే ముగిద్దామంట. గణంతరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శిల ప్రభుపాదకి జై, సమవేత గౌర భక్త వృందికి జై, నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే హరి హరి బోల్. సో మళ్ళీ మనము ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకి బలరాముడి లీలలు చర్చించుకోవడానికి కలుద్దామంట. హరే కృష్ణ.